త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి నేను చెప్పిన హోంవర్క్ స్టార్ట్ చేయి. సరే సరే త్వరగా గాని, నీకు ఈరోజు టెస్ట్ కూడా ఉంది. పిన్ని వాళ్ళ కూతురు చూసినావా, ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నీకు కూడా ఈసారి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే నేను చెప్పిన సిలబస్ కూడా నువ్వు ఫాలో కావాలి. పేరెంట్స్ కి పిల్లల పట్ల అతిపెద్ద కన్సర్న్ ఏమైనా ఉంది అని అంటే పిల్లలు బుద్ధిగా చదువుకోవాలని. ఎలాగైతే పిల్లలు టీవీ, మొబైల్, వీడియో గేమ్స్ లని ఇంట్రెస్ట్ పెట్టి చూస్తారో లేదా ఆడుతారో, అలాగే ఇంట్రెస్ట్ తో చదువుకుంటే ఎగ్జామ్స్ రాస్తే చాలా బాగుంటుందని పేరెంట్స్ అనుకుంటారు. దీన్నే దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోను మీ ముందుకు తెచ్చేసాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ పవర్ఫుల్ వీడియోలో నేను మీకు పిల్లలకి మొబైల్స్, వీడియో గేమ్స్ లో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి ఇంట్రెస్ట్ ని వాళ్ళ స్టడీస్ పైన ఎలా డెవలప్ చేయాలనేది ఈ 5 సైకలాజికల్ అండ్ సైంటిఫికల్ టెక్నిక్స్ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ ఇంట్లో పేరెంట్స్ లాగా కాకుండా స్కూల్లో ఉండే టీచర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఫస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇంట్లో పిల్లలకి పేరెంట్సే కావాలి, వేరే టీచర్స్ వద్దు. స్కూల్స్ వాళ్ళ కోసం టీచర్స్ ఉంటారు, కానీ ఇంట్లో మాత్రం పిల్లలకి పేరెంట్సే అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ కొందరు మదర్స్ అయితే స్కూల్ టీచర్స్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ పిల్లలకి ఇస్తుంటారు. యాజ్ ఏ మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్ మీ రోల్ ఏంటంటే పేరెంట్స్ గా ఉండడమే. ఇదేంటి మేడం ఇలా అంటున్నారేంటి అని అనుకుంటున్నారా? ఎస్, టీచర్స్ మంచిగా టీచ్ చేయకపోతే పిల్లలకి కొత్త స్కూల్లో చేర్పించండి, లేదా కొత్త టీచర్స్ తో రీప్లేస్ చేయొచ్చు. కానీ పేరెంట్స్ కి రీప్లేస్మెంట్ ఉండదు కదా. సో మీ ఫస్ట్ ఫోకస్ ఏంటంటే పిల్లల పేరెంట్స్ అవ్వాలనే ఉండాలి. దెన్ పిల్లల టాలెంట్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టండి. ఒక వైఫ్ గా మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే, సపోజ్ మీ హస్బెండ్ ఒక కంపెనీ యొక్క CEO అనుకోండి, లేదా ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి. మీ హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక CEO ఆర్ పోలీస్ లాగానే ఉండాలా, లేదా ఒక హస్బెండ్ లాగానే ఉండాలా? ఆబ్వియస్లీ ఆ CEO ఆర్ పోలీస్ యాటిట్యూడ్ తో ఇంట్లో ఉంటే ఏ వైఫ్ కూడా నచ్చదు. ఏ వైఫ్ కైనా ఒక కేరింగ్ హస్బెండే కావాలి, అంతే కదా? కామెంట్స్ లో తెలపండి. సేమ్ అలాగే పిల్లలకు కూడా వాళ్ళని కేర్ చేసే పేరెంట్సే కావాలి, అన్కండిషనల్ గా లవ్ చేసే మామ్ అండ్ డాడే కావాలి. అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్ గా మనసు పెట్టి చదవడం స్టార్ట్ చేస్తారు. నౌ సెకండ్, పిల్లల డైలీ స్టడీ రొటీన్ ని బిల్డ్ చేయండి. పిల్లలు దేన్నైతే రొటీన్ లో చేస్తారో ఆటోమేటికలీ అది వాళ్ళ హ్యాబిట్ గా మారుతుంది. వన్స్ పిల్లల హ్యాబిట్ బిల్డ్ అయితే స్టడీస్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, పిల్లలకు కూడా ఈజీ అవుతుంది. పేరెంట్స్ ఏం చేయాలనంటే, పిల్లల్లో స్క్రీన్స్ ని చూసే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఆడుకోవడంలో, ఆ తర్వాత ఏదైనా టైం మిగిలితే స్టడీస్ కి ఇస్తారు. మాక్సిమం పిల్లల ప్రయారిటీస్ ఇలానే ఉంటాయి. ఇప్పటి నుంచి మీరేం చేయాలనంటే, పిల్లల్ని కూర్చోబెట్టి ఈ ప్రయారిటీస్ ని సెట్ చేయండి. పిల్లలతో ఇలా చెప్పండి, మై డియర్ చైల్డ్, నీకు స్క్రీన్ చూడాలనంటే చూడు, ప్రాబ్లం లేదు. కానీ మన ఇంట్లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే, ఫస్ట్ నువ్వు నీ స్టడీస్ లేదా హోంవర్క్స్ ని కంప్లీట్ చేయాలి. స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత నీ ఫస్ట్ టాస్క్ ఏంటంటే హోంవర్క్స్, స్టడీస్ ని కంప్లీట్ చేయడం. సెకండ్, ఫిజికల్ యాక్టివిటీ, మేబీ 1 అవర్ లేదా ½ an hour డిసైడ్ చేయండి. ఈ డ్యూరేషన్ లో స్పోర్ట్స్ లాంటి అవుట్డోర్ యాక్టివిటీస్ లేదా ఇండోర్ యాక్టివిటీస్ ని పిల్లల్లో ఎంకరేజ్ చేయండి. ఆ తర్వాత పిల్లలకి రివార్డ్ లాగా ఒక 1 అవర్ లేదా ½ an hour స్క్రీన్ టైమ్ ని రివార్డ్ లాగా ఇవ్వండి. సో పేరెంట్స్, మీరు ఇదే సీక్వెన్స్ ని ఫాలో అయితే పిల్లల స్టడీస్ లో ఇంట్రెస్ట్ డెవలప్ చేయొచ్చు, పిల్లల మెంటల్ హెల్త్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో ఫస్ట్ స్టడీ, దెన్ స్పోర్ట్స్, ఆ తర్వాత స్క్రీన్ టైం. ఏది ఏమైనా సరే ఈ సీక్వెన్స్ ని బ్రేక్ చేయకండి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. పిల్లలు స్టడీస్, స్పోర్ట్స్ కంప్లీట్ చేశాకే వాళ్ళకి టీవీ, మొబైల్ ని ఒక ట్రీట్ లాగా ఇవ్వండి. ఇలాంటి రూల్ ని పిల్లలతో పాటు మామ్ అండ్ డాడ్ డిస్కస్ చేసి డిసైడ్ చేయండి. నౌ థర్డ్, యూజ్ ద పవర్ ఆఫ్ రైట్ బ్రెయిన్. పిల్లల రైట్ బ్రెయిన్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. రైట్ బ్రెయిన్ మన హెడ్ రైట్ సైడ్ కు ఉంటుంది. మన లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్, క్యాల్కులేషన్, డేటా ఇలా లాజికల్ గా పనిచేస్తుంది. రైట్ సైడ్ బ్రెయిన్ అనేది క్రియేటివ్ అన్నమాట. ఇది ఇమాజినేషన్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ 90% వరకు గుర్తుంటుంది. అదే లెఫ్ట్ బ్రెయిన్ లో స్టోర్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఓన్ అన్ యావరేజ్ గా 10% సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ న్యూస్ పేపర్ లో చదివిన హెడ్ లైన్స్ మీకు గుర్తుంటాయా? ప్రాబబ్లీ నో కదా. ఇదే మీకు 10 years ముందు విన్న సాంగ్ ఎక్కడైతే వినిపిస్తుందో ఆ సాంగ్ ట్యూన్ ని పాడడం స్టార్ట్ చేస్తారు మీరు. 10 years తర్వాత కూడా ఆ సాంగ్ గుర్తుంటుంది అని అంటే అది రైట్ బ్రెయిన్ లో స్టోర్ అయింది కాబట్టి. ఇంకా రీడింగ్, లెర్నింగ్ అనేటివి లెఫ్ట్ బ్రెయిన్ లో స్టోర్ అవుతాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పిల్లలు ఏదైనా కలర్ఫుల్ గా చూసినప్పుడు, అది డ్రాయింగ్ లాంటివి అవ్వచ్చు, అవన్నీ కూడా రైట్ బ్రెయిన్ లో సేవ్ అవుతాయి. సో పిల్లల నార్మల్ స్టడీ చేసే ముందు పిల్లలు ఏదో ఒక ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ లేదా సిరీస్ ద్వారా ఆ టాపిక్ యొక్క వీడియో, యానిమేషన్ చూస్తే వాళ్ళకి బెటర్ గా అర్థమవుతుంది. నౌ ఆ టాపిక్ ని మళ్ళీ రివైజ్ చేసి చదివినప్పుడు అది వాళ్ళ రైట్ బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. లేదా
ఆ టాపిక్ ని మెయిన్ పాయింట్స్ ని ఒక సాంగ్ లాగా కన్వర్ట్ చేసి సింగ్ యువర్ ఆన్సర్స్ టెక్నిక్ ని యూజ్ చేస్తే పిల్లలు డిఫికల్ట్ ఆన్సర్ ని కూడా వాళ్ళ ఫేవరెట్ సాంగ్ లాగా కన్వర్ట్ చేసుకుంటే పిల్లలకి గుర్తుంటుంది. ఇంకా మెమరీ చార్ట్ అనే టెక్నిక్ కూడా ఉంటుంది. ఈ టెక్నిక్ ద్వారా డిఫికల్ట్ ఆన్సర్స్ ని మైండ్ మ్యాప్స్ లో పిక్చర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే మ్యాపింగ్ చేసుకుంటే వాటిని చూసి పిల్లలు ఆన్సర్స్ రివైజ్ చేసుకోవచ్చు. నౌ 4th టిప్, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ లో ఒకటి, అదేనండి యోగా అండ్ మెడిటేషన్. మెడిటేషన్ వల్ల పిల్లల్లో కాన్సన్ట్రేషన్, ఫోకస్, మెమరీ పవర్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. యోగా ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటి గురించి నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా డిస్కస్ చేశాను, ఛానల్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. నౌ 5th టిప్, ఫోకస్ ఆన్ ఎఫర్ట్స్ నాట్ ఆన్ రిజల్ట్స్. పిల్లల రిజల్ట్స్ పైన కాకుండా వాళ్ళ ఎఫర్ట్స్ పైన ఫోకస్ పెట్టండి. యాజ్ ఎ పేరెంట్ గా పిల్లల ర్యాంక్స్, పర్సంటేజ్ పైన కాకుండా ఆ ర్యాంక్స్ కోసం పిల్లలు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టారో దానిపైన ఫోకస్ పెట్టండి. మీ పిల్లలు 1 hour స్టడీస్ లో స్పెండ్ చేసి కేవలం హాఫ్ చాప్టర్ కంప్లీట్ చేసినా సరే, అప్పుడు వాళ్ళని క్రిటిసైజ్ చేసే బదులు వాళ్ళ ఎఫర్ట్స్ ని ప్రేజ్ చేయండి, మెచ్చుకోండి. మీరు ఎఫర్ట్స్ ని మెచ్చుకున్నప్పుడు పిల్లలు నెక్స్ట్ టైం 1 hour కాకుండా 2 hours వాళ్ళ స్టడీస్ పైన స్పెండ్ చేస్తారు. మీరు రిజల్ట్సే కావాలనంటే పిల్లలు ఏదో ఒక బ్యాడ్ వేలో మీరు చెప్పిన రిజల్ట్స్ ని తెచ్చుకోవాలి అని అనుకుంటారు. తర్వాత ఆ రిజల్ట్స్ వల్ల ఏం యూస్ ఉండదు కదా. ఈ రోజు నుంచి పిల్లలకి తక్కువ మార్క్స్ వస్తే ఓకే, పిల్లల్ని అప్రిషియేట్ చేయండి. ఇది నార్మల్ మై డియర్ చైల్డ్. చీటింగ్ చేసి తక్కువ మార్క్స్ తెచ్చుకోవడం కన్నా హానెస్ట్ గా, సిన్సియర్లీ నీకు 35 మార్క్స్ వచ్చినా ఓకే, నేను నీ ఎఫర్ట్స్ ని అప్రిషియేట్ చేస్తాను అని పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ టైం నుంచి పిల్లలు డెఫినెట్ గా ఇంకా ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి వాళ్ళ స్టడీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, మార్క్స్ కూడా బెటర్ అవుతాయి. ఇలా వాళ్ళ లైఫ్ లో కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను షేర్ చేసిన టిప్స్ మీరు ఒక్కరోజు ఫాలో అయితే రిజల్ట్స్ ఉండదు. వీటిని కన్సిస్టెంట్ గా, రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ఉండండి. ఈ టిప్స్ మీకు నచ్చితే పేరెంట్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు విన్న టిప్స్ అన్ని కూడా నా పేరెంటింగ్ సెషన్ లో నేను షేర్ చేస్తూ ఉంటాను. మరి ఇలాంటి టెక్నిక్స్ ఇంకా కావాలా? ఒక స్ట్రక్చర్డ్ వేలో మీ పిల్లలకి నేర్పించాలా? అయితే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే వెబినార్ ఉంటుంది, దానికి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. లింక్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి ఇప్పుడే జాయిన్ అయిపోండి. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.